రంగారెడ్డి జిల్లా బొర్లం గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థిని చనిపోవడానికి అసలు కారణం ఏమిటో బయటపడింది. ప్రిన్సిపల్ నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఇక్కడ ఈ ఘోరంలో ఎవరి పాపం ఎంత? బ్రేకింగ్ చూస్తున్నాం. బొర్లం గురుకుల పాఠశాల విద్యార్థి మృతి ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సునీత, ఆటో డ్రైవర్ కాశీనాథ్లపై కేసు రిజిస్టర్ అయింది. గురుకుల పాఠశాలకు మంజూరైన ఫర్నిచర్ ని తన ఇంట్లో ఫంక్షన్ కోసం వారం రోజుల పాటు ప్రిన్సిపల్ వాడుకున్నట్టుగా గుర్తించారు. ప్రిన్సిపల్ ఇంటి నుంచి మొన్న ఆదివారమే ఫర్నిచర్ ని తిరిగి పాఠశాలకు తరలించారు. అయితే ఫర్నిచర్ తరలించడానికి స్టూడెంట్స్ ని ప్రిన్సిపల్ వాడుకున్నట్టుగా నిర్ధారించారు పోలీసులు. ఆటో నుంచి ఫర్నిచర్ దించిన తరువాత మళ్లీ అదే ఆటో ఎక్కారు విద్యార్థినులు. ఆటోని ఒక్కసారిగా స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లిపోయాడు డ్రైవర్ కాశీనాథ్. దీంతో భయంతో కేకలు పెట్టారు విద్యార్థినులు. డ్రైవర్ ఆపకపోవడంతో ఆటో నుంచి ఆ నలుగురు స్టూడెంట్స్ కిందకు దూకేశారు. ఆటో నుంచి దూకిన సంగీత ప్రాణాలు కోల్పోయింది. ముగ్గురు స్టూడెంట్స్ కి గాయాలయ్యాయి.